యువతల ఇంకో వార్తున్నది. సభలోనూ ఉండరు, ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసిర్రు, మారకపోతే అసెంబ్లీ నుంచి తరిమేస్తారు. ఇక వ్యవసాయము విద్యుత్పై చెప్పేవని అబద్ధాలే, డ్రగ్స్ కేసులో ఎంతటి వారినైనా బొక్కలో వేస్తాం. ఇక వచ్చే 10 ఏళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్దే అధికారం. కేసీఆర్ ధర్నా చౌకలో అమరణ దీక్ష చేసుకోవచ్చు. సోనియాకు దండం పెట్టి వెన్నుపోటు పొడిచారు. 10 ఏళ్లలో 8,000 మంది రైతుల ఆత్మహత్యలు. కేసీఆర్కు పదవులు ఇచ్చింది కాంగ్రెస్. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ. ఇక వివరణ చూస్తే, నిరంకుశ పాలన ఎప్పటికీ సాగదు, నియంతృత్వము కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తీర్పు చెప్పారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ప్రజా తీర్పును గౌరవించండి, ఇకనైనా మారండి, లేదంటే పాత్ర కూడా ఉండదు, అసెంబ్లీ నుంచి తరిమేస్తారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ తమ ఘనతగా చెప్పుకునే రైతు బంధు, ఉచిత విద్యుత్పై చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు. రాష్ట్రంలో పాఠశాలలోనూ విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం జరుగుతున్నా గత ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించిందని, యువతరం నాశనం అవుతున్నా మౌనంగా ఉండిపోయిందని ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. ఏందిరా తెలంగాణ, ఎలా మూగపోయింది జనగాన, ఏందిరా తెలంగాణ, యముల పాలవుతోంది మాఘాన అంటూ ప్రముఖ కవి అందశ్రీ రాసిన కవితతో ప్రసంగం ప్రారంభించిన రేవంత్ రెడ్డి దాదాపు 2 గంటల పాటు ప్రసంగించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్లో ఏమైనా మార్పు వస్తుందేమోనని ఆశించారని, కానీ బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా మళ్ళీ అదే కుటుంబానికి చెందిన వ్యక్తినే ఎన్నుకున్నారని విమర్శించారు. తద్వారా ప్రజా తీర్పును కేసీఆర్ గమనించలేదనే విషయం స్పష్టమవుతుందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రగతి భవన్లోకి ప్రవేశం లేదని, నాటి హోంమంత్రి మహమ్మద్ అలీని ఓంగాడు అడ్డుకున్నారని మరో మంత్రిగా ఉన్న అంటూ ఒక వార్త రాసిరు. ఇక వేడిగా అసెంబ్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాదోపదనలు. కౌశిక్ రెడ్డి గప్చుప్పు ఎమ్మెల్యేలు కొంటారంటూ బేరసారాలపై ఎమ్మెల్యే కూనమనేని మరో 2 రోజులు అసెంబ్లీ 20-21 తేదీలో నిర్వహణ అంటూ వార్త రాశారు. సో ఒక్కసారి వార్తల వివరణ చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఇక విర్రవీగినటువంటి అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ను ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసిర్రు. ఇవాళ సభలో ఉన్నటువంటి మీరు నిజంగా సఖ్యత లేకపోతే ఈ సభలో నుంచి కూడా ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తారు, సభలో నుంచి బయటకు పోతారు, మారకపోతే అసెంబ్లీ నుంచి తరిమేస్తారు అంటూ కూడా నిన్న అసెంబ్లీ సాక్షిగా ఆయన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు వ్యవసాయం విద్యుత్తుపై చెప్పేవన్నీ అబద్ధాలే, డ్రగ్స్ కేసులో ఎంతటి వారినైనా బొక్కల వేస్తాం, మీరైనా నిజాలు చెప్పండి అంటూ కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజలు విన్నపించుకుంటున్నారు. గత పాలకులు బీజేపీ నాయకులు మీరు అధికారంలోకి రాకముందు కూడా ఇక లిక్కర్ స్కామ్ కావచ్చు, డ్రగ్స్ కేసు కావచ్చు, అనేక రకాలుగా అవినీతికి పాల్పడిన బొక్కలు వేస్తామంటూ చెప్తూ వచ్చిర్రు. మరి ఇప్పుడు కూడా కొత్తగా ఏం లేదు, అదే పాత చింతకాయ పచ్చడి లెక్క డ్రగ్స్ కేసులో ఎంతటి వారినైనా బొక్కలో వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరైనా అమలులోకి తీసుకురాని దీన్ని. ఇక వచ్చే 10 ఏళ్ల రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అంటూ ఇప్పటికే కాంగ్రెస్ మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి. వచ్చే 3వ విడత కూడా ముఖ్యమంత్రిగా హైట్రిక్ కొడతామని అధికారంలో ఉన్నటువంటి అప్పటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి బొక్కబోర్ల పడి ఓటమి పాలయ్యారు. సో 10 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటామనేది కాంగ్రెస్ది కూడా అదే రకమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. మీరు ఇస్తామన్నటువంటి 6 గ్యారంటీలు అమలు చేయరి, అద్దనకున కూడా మళ్ళీ మీకే అధికారం ఇస్తారు ప్రజలు. ఇప్పటికే రైతు బంధు విషయంలో, రుణమాఫీ విషయంలో ఎందుకు ఇంకా రైతు బంధు పైసలు వాళ్ళేదని రైతులంతా ఆగమవుతున్నారు. ఎందుకు వడ్ల కొనుగోలు ప్రక్రియను మొదలు పెట్టలేదని ఆగమవుతున్నారు. రోడ్ల మీద ఎండబోసుకున్నారు. ఓవైపు మబ్బులు కమ్ముకొస్తున్నాయి, మళ్ళా తుఫాన్ ఉంటుందేమో, వానలు పడతాయేమో, ఎండిన ఒడ్లు మొలకెత్తేమని రైతులు దిక్కు బాధపడుతుర్రు. దాని మీద ఎంతవరకు అటువంటి స్టేట్మెంట్ ఇవ్వలే. ఇక కేసీఆర్ ధర్నా చౌక్లో ఆమరణ దీక్ష చేసుకోవచ్చట. సోనియాకు దండం పెట్టి వెన్నుపోటు పొడిచారు. ఈ వెన్నుపోటు ఇక బీఆర్ఎస్ నాయకులు పొడిచిరేం కానీ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ నాయకుల నుంచి విముక్తి కోసము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అధికారంలోకి మిమ్మల్ని తీసుకొచ్చిరు. మీరు ప్రజలకు వెన్నుపోటు పొడచకుంటే చాలు.
సో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వెన్నుపోటు పడకుండా ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు, ఇక మేనిఫెస్టోలు, 5 డిక్లరేషన్లు సో పూర్తి స్థాయిలో మీరు అమలు చేస్తే సరిపోతుంది. ఇక కేసీఆర్ పదవులు ఇచ్చిందే కాంగ్రెస్, వాస్తవమే. ఇక కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగంపై ఇక చర్చ అంటూ వార్త. ఇక ఇంకొకటి, వాడి వేడిగా అసెంబ్లీలో సభ్యుల మధ్య తీవ్ర వాదోపదాలు చేసుకున్నారు ఒకరి మీద ఒకరు. ఇక కౌశిక్ రెడ్డి గప్చుప్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు 21 తేదీలో నిర్వహణలో అంటే అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ ఉండబోతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ మీద, ఆర్థిక స్థితిగతుల మీద 6 గ్యారంటీల బిల్లు ప్రవేశపెట్టే అంశం మీద ముఖ్యంగా 21 అంటే బుధవారం, గురువారం నాడు ఇక చర్చలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించినటువంటి వార్త మనకు పూర్తిగా కనిపిస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం కదా ఇక విద్యుత్ రాష్ట్ర ఆర్థిక స్థితిపతి ఇక బిల్లు 6 గ్యారెంటీల బిల్లును ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో క్లియర్గా అర్థమవుతుంది. నిన్న కేటీఆర్ గారి వ్యాఖ్యలు, కౌంటర్లు చూస్తూ ఉంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక అసెంబ్లీలో స్పీచ్ చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజల్ని ఇక బీఆర్ఎస్ నాయకులు మోసం చేసిరు. సోనియామ్మకు ఇక్కడ రాసిరు, వెన్నుపోటు పడిచిరు బీఆర్ఎస్ నాయకులు అంటూ రేవంత్ రెడ్డి గారు అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు, మీరు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పడుచుకుంటే అంతకంటే ఇంకెక్కువేముండదు. సో ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు, ఇక ఉద్యోగాలు, ఇక నీళ్లు, నిధులు, నియామకాలు ఎలాగూ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేరలేవు. కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా నీళ్లు, నిధులు, నియామకాలు ప్రతి ఒక్క పేదోడికి చేరే విధంగా చేస్తే అంతకంటే ఎక్కువేం లేదు. ఇక 2వ విడత ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఎస్.